Hello all, welcome back to our YouTube channel of the Village Update. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, మీకు ఎవరికైనా notes and materials కావాలనుకుంటే you can join in our Telegram channel. The link is in the channel report. And mostly all the notes are uploaded. So and important questions కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లో, you can check it for EC and CSE వాళ్ళకి. సో ఇంకా ఏమన్నా important questions కావాలనుకుంటే you can just comment below and I will try to make a video on that. And mostly అందరూ అడిగేది లైక్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అప్డేట్ గురించి ఎప్పుడు వస్తుంది అని అందరూ చెప్పారు. లైక్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు లైక్ వితిన్ 2-3 డేస్లో మీకు అప్డేట్ అనేది రాబోతుంది. వెదర్ ఇట్ ఈస్ వాళ్ళు క్రెడిట్ బేస్ డిటెన్షన్ ఇస్తారా ఆర్ ఎల్స్ రిలాక్సేషన్ ఇస్తారా అని. సో ఎందుకంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ వెరీ సూన్. సో ఎగ్జామ్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయిపోయింది అండ్ హాల్ టికెట్ కూడా రిలీజ్ కాబోతుంది. సో అందుకని ఈ వితిన్ 2-3 డేస్లో మీకు అప్డేట్ అనేది వస్తుంది ఫ్రమ్ ద JNTH నుంచి. వెదర్ 25% రిలాక్సేషన్ ఇచ్చి డిటెన్షన్ ఉంటుందా ఆర్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ క్రెడిట్స్తో మీరు అందరినీ ప్రమోట్ చేయొచ్చు. సో దెర్ ఇస్ 2 పాసిబిలిటీస్ ఆర్ ఎల్స్ ఇవేవి కాకుండా లైక్ ఆటోనమస్ కాలేజ్ వాళ్ళకి డైరెక్ట్గా వితౌట్ ఎనీ గ్రేడ్స్ వాళ్ళు ప్రమోట్ చేశారు. సో ఆప్షన్ కూడా ఉంది. సో JNTH వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. వితిన్ 2 డేస్లో మీకు అప్డేట్ అనేది వస్తుంది గైస్. సో డోంట్ బీ వరీ అబౌట్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. సో మ్యాక్సిమం అయితే అందరినీ ప్రమోట్ చేద్దామని JNTH వాళ్ళు చూస్తున్నారంట. సో ఇది ఒక అప్డేట్ అనేది నాకు వచ్చింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను లైక్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ మేబీ ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు ఆర్ ఎల్స్ లేదు. అండ్ వితిన్ 2 డేస్లో మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏం లేకుండా మాత్రం హాల్ టికెట్స్ ఇచ్చేస్తారు గైస్, నో ప్రాబ్లం, దెర్ ఈస్ నో వరీస్ అబౌట్ దాట్. అండ్ థర్డ్ ఇయర్ 4th ఇయర్ వాళ్ళకు ఎప్పుడు అని అడుగుతుండొచ్చు. సో ఆ ఎగ్జామ్స్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది జాన్లో ఉంటున్నాయి అండ్ 4th ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఉంటాయి. సో వెయిట్ చేయండి. అండ్ ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకి డిటెన్షన్ బట్టి తెలిసిపోతుంది గైస్ అసలు యాక్చువల్గా డిటెన్ చేస్తారా ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ ప్రమోట్ చేస్తారా. మ్యాక్సిమం 4th ఇయర్ వాళ్ళకి డైరెక్ట్లీ ప్రమోషన్ అయితే ఉంటుంది. సో మేబీ థర్డ్ ఇయర్ వాళ్ళకైతే తెలియదు. సో సెకండ్ ఇయర్ వాళ్ళది చూసేసి లైక్ ఒక ఐడియాకి రావచ్చు. లైక్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చూసిన తర్వాత తెలిసిపోతుంది లైక్ అసలు డిటెన్షన్ చేస్తారా లేకుంటే లైక్ డైరెక్ట్ ప్రమోషన్ చేస్తారా అని. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ రిగార్డింగ్ ఫర్ ద క్రెడిట్ బేస్ డిటెన్షన్ ఆఫ్ బీటెక్ అండ్ బీఫార్మసీ వాళ్ళకి లావో వచ్చేసింది నోటిఫికేషన్ అండ్ డిటెన్ విత్ 25% క్రెడిట్స్ తోటి. సో మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ 25% కండక్ట్ 25% క్రెడిట్స్ ఉన్న వాళ్ళందరినీ లైక్ మినిమం 25% క్రెడిట్స్ తీసుకొని డిటెన్షన్ చేస్తారని అది కూడా న్యూస్ ఉంది. సో ఈ 25% డిటెన్ అండ్ నో క్రెడిట్ ఎక్సెప్షన్ లైక్ అంటే క్రెడిట్స్ వితౌట్ క్రెడిట్స్ అందరినీ ప్రమోట్ చేయడం. సో దీస్ ఆర్ ఓన్లీ ద 2 పాసిబిలిటీ వేస్. లెట్స్ సీ అసలు JNTH వాళ్ళు ఏం చేస్తారో వితిన్ 2-3 డేస్లో మీకు తెలిసిపోతుంది గైస్. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ your exams or anything else. And mostly all of them are being promoted. There is no worry about that. And mainly thanks for watching this video. Thank you so much guys. Thank you. Please do like, share, subscribe to our channel and notes కావాలనుకుంటే Telegram channel లో జాయిన్ కండి. All the notes are uploaded.